అనంతపురం జిల్లాలో 2 దారుణ హత్యలు కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు తల్లి కొడుకు ప్రాణాలు తీశాయి. సింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ ఆమె కొడుకు చిన్నాను దారుణంగా హత్య చేశారు. ఇక అదే గ్రామానికి చెందిన నల్లప్పకు 2 భార్యలుండగా ఆయన మృతి తర్వాత ఆస్తి వివాదాలు తలెత్తాయి. రెండో భార్య ఎల్లమ్మను ఆమె కుమారుని మొదటి భార్య కుమారులు హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనంతపురం జిల్లాలో 2 దారుణ హత్యలు కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు తల్లి కొడుకు ప్రాణాలు తీశాయి. సింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన అంగన్వాడీ టీచర్ ఎల్లమ్మ ఆమె కొడుకు చిన్నాను దారుణంగా హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన నల్లప్పకు 2 భార్యలు ఉండగా ఆయన మృతి తర్వాత ఆస్తి వివాదాలు తలెత్తాయి. రెండో భార్య ఎల్లమ్మను ఆమె కుమారుని మొదటి భార్య కుమారులు హత్య చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి, ఈ దారుణానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? అనంతపురం జిల్లా సింగనమల మండలం తరిమెల గ్రామంలో తల్లి కొడుకుని అతి దారుణంగా కిరాతకంగా హత్య చేయడం జరిగింది. అయితే తరిమెల గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనే అంగన్వాడీ టీచర్, ఆమెకు చిన్న అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఆస్తి తగాదాల వల్లే ఈ హత్య చేశారంటే మనకైతే గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకా గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే ఈ ఘటన వెనక ఆస్తి తగాదాలే ప్రముఖ కారణంగా మనకైతే తెలుస్తుంది. గ్రామానికి చెందిన నల్లప్ప అనే వ్యక్తికి 2 భార్యలు ఉండగా ఆయన మృతి చెందిన తర్వాత కుటుంబాల మధ్య ఆస్తి విషయంలో గొడవలు అయితే మొదలైన పరిస్థితి అయితే జరిగింది. అయితే ఈ క్రమంలోనే రెండో భార్య ఆయన ఎల్లమ్మను ఆమె కొడుకు ఎవరైతే మొదటి భార్యకు చెందిన కుమారులే హత్య చేసినట్లుగా గ్రామస్తుల్లో పెద్ద చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే చాలా రోజులుగా ఉన్న ఆస్తి వివాదాలే చివరికి దారుణ హత్యలు అయితే దారి తీశాయని అయితే గ్రామస్తులు మనకైతే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద చూస్తే సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి ప్రక్రియను అయితే వాళ్ళు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా పూర్తి వివరాలు ఇంకా కాసేపట్లో మనకి తెలిసే పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.